నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ భుజంగారావులు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులున్నారు. ఇంకొకటి ఇక్కడ ఏదో ఒక వైట్ బోర్డు కానీ ఒక ఇంకొకటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మరియు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ అని ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోని లారీ రఘు అన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోని లారీ రఘు పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బోనాల ఉత్సవాలు మీ జీవితంలో సరికొత్త కాంతులు నింపాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకుంటున్నామన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ. పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ బోనాల ఉత్సవాలు మీ జీవితంలో సరికొత్త కాంతులు నింపాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, రైతులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలకు ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగి ఉత్సవాలు బోనాల పండుగ ఉత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది. అందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకుంటూ మరోసారి పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రారంభోత్సవం కార్యక్రమం కోసం స్థలాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ఆగస్టు 15వ తేదీన స్మార్ట్ రేషన్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం అధికారికంగా జరుగుతుంది కావున ఈ కార్యక్రమం కోసం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమానికి సరైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. మిగతా ప్రజాప్రతినిధులు ఇంకా మున్సిపాలిటీ నుంచి ఈ ఏరియా నుంచి పక్కన ఏరియా నుంచి ఇంకా మీరు 120 మెంబర్స్ ఎక్స్ట్రా మొబైల్ చేసుకొని పెట్టుకోవచ్చు. మిగతా మన అధికారులు ఓకే అండ్ ప్రజాప్రతినిధులు ఈ విధంగా ప్లాన్ చేయాలి. డీలర్ ప్లస్ ఒక ముగ్గురు బెనిఫిషియరీ కార్డ్ హోల్డర్స్ 4 అవుతారు సార్. ప్రతి ఒక్క జీపీకి ముగ్గురు ఫిక్స్. డీలర్స్ అయితే మీ దగ్గర మోర్ దెన్ 700 వస్తుంది. అవును. జీపీ 500 పడుతుంది కాబట్టి జీపీకి లేట్స్ ముగ్గురు. ఓకే సార్. ఓకే సో ఒక 1600 వీల్ అయిపోయారు. ఓకే కన్సర్న్ రేషన్ కార్డ్ మన ఎంపీ ఆఫ్ డీలర్ వాళ్ళ ప్రజాప్రతినిధులు ఆ రోజు అట్లాగే ఆ రోజు మన కార్యక్రమం ఇక్కడ కొన్ని స్టడీస్ మనం క్రియేట్ చేయాలి. స్టడీస్ అనేది అదేవిధంగా ఆర్మూరు పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డికి సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి పర్యావరణ పరిరక్షణ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ మొక్కను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇటీవలే వివిధ రకాల ప్రముఖులకు గ్రీనరీ యొక్క డెవలప్మెంట్లో భాగంగా మొక్కలు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే గౌరవనీయులు ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు వినయ్ కుమార్ రెడ్డి అన్నగారికి కూడా గ్రీనరీ ప్లాంట్ అందజేసి గ్రీన్ ఛాలెంజ్ తెలిపి సార్ గారి యొక్క ఇన్స్పిరేషన్తో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, లోకల్ ఉన్నవారు కావచ్చు, ఇంటి ఆవరణలో తన యొక్క తల్లి పేరు మీద మొక్క నాటారని విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ సందర్భంగానే
పర్యావరణము పెరుగుదల ఉంటేనే ఎల్లిన ప్రభావం తగ్గి వర్షాలు పెరిగి రైతులకు పంటల అభివృద్ధి చెందనే ఉద్దేశంతోనే ఈ కలెక్టర్స్ కానీ సిపి గారు కానీ ఇక్కడ ప్రముఖులు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో 30 మొక్కలు నాటడం జరిగింది. సో డొనేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వినయ్ కుమార్ అన్న గారికి ఇక్కడ గ్రీన్ ఛాలెంజ్ భాగంగా మొక్కలు అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఐఓ డాక్టర్ అశోక్ సూచించారు. ఈ సందర్భంగా డిఐఓ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. తమ చుట్టూ ఉన్న ఇంటి పరిసరం పరిశుభ్రం ఉంచుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా పాటించాలన్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా మనం వర్షాలు పడనట్టుగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనకి సీజనల్ వ్యాధులు చాలవుతా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరినీ అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలతో పాటు ఇప్పుడైతే చికెన్ గున్యా లేదు, కానీ చికెన్ గున్యా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా మనం ఈ సీజనల్ డిసీజ్లో మలేరియాని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మలేరియా అనేది మన యొక్క మురికి ఆవాసాలలో, మురికి నీటిలో నిల్వ ఉండి మనకి ఈ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా ఈ యొక్క మలేరియా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం చుట్టుపక్కల ఎక్కడైనా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే డెంగ్యూ విషయానికి వస్తే, డెంగ్యూ రావడానికి ముఖ్యంగా మంచినీటి నిల్వలలో ఈ యొక్క డెంగ్యూ దోమ నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. టైగర్ మస్కిటో అంటాం మనము. కాబట్టి ఎడీస్ మస్కిటో ఈ దోమ వల్ల వస్తుంది. ఇది మంచినీటి నిల్వల్ని వీలైనంత వరకు ప్రతి శుక్రవారము ఈ యొక్క నిల్వలు, కుండలు, అలాగే నీటి తొట్టెలు, నిల్వ ఉండే ట్యాంకులు అన్నింటినీ కూడా ప్రతి వారం శుభ్రం చేయడం ద్వారా దీనిని నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మురికి పరిస్థితుల వల్ల మనకి టైఫాయిడ్ లాంటి అతిసార కూడా ప్రబలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్త తీసుకోవడానికి ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉంచడమే మార్గం. మరి వీటన్నిటిని వచ్చినా ఒకవేళ భయపడాల్సిన అవసరం లేదు. దీనిని రావడం ద్వారా మనకి జ్వరము, అలాగే కొన్నిసార్లు బాడీ పెయిన్స్, చలితో కూడుకున్న జ్వరాలు వస్తూ ఉంటాయి. డెంగ్యూ లాంటి దాంట్లో కొంత ప్లేట్లెట్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని, ఆరోగ్య కార్యకర్తల్ని సంప్రదించాలి. వీరిని సంప్రదించడం ద్వారా ఈ యొక్క జ్వరానికి సంబంధించి పరీక్షలు చేసి సకాలంలో చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తెరిగి ముఖ్యంగా ఈ యొక్క శుభ్రతను పాటించడం ద్వారా ఈ యొక్క సీజనల్ వ్యాధులను మనము అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుందనేసి తెలియజేస్తాం. భీమ్గల్ మండల అంగన్వాడీ సిబ్బంది సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద ధర్నా చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లు 2025 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈరోజు దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమాన్ని రాష్ట్ర పిలుపు మేరకు అన్ని రంగాల కార్మికులు చేపట్టినాము. మా యొక్క అంగన్వాడీ యూనియన్ తరఫున మేము ఒకటే కేంద్ర ప్రభుత్వంకు మేము కోరుకుంటున్నాము. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయినప్పటికైనా రిటైర్మెంట్ బెనిఫిట్ మొన్ననే 1 లక్ష రూపాయలు విడుదల చేసిండ్రు. పెన్షన్ సౌకర్యం లేదు, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు. మళ్ళీ కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని
ప్రీ ప్రైమరీ విద్యను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆ ప్రీ ప్రైమరీ విద్య తీసుకొచ్చి పెట్టుట్లో అంగన్వాడీ సెంటర్లు కుంటుపడిపోయి మా జీవితాలు రోడ్డు పాలన పడుతున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వంకు మా యొక్క అంగన్వాడీలు అందరం కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రీ ప్రైమరీ విద్యని వెంటనే తీసేసి అంగన్వాడీలకే అప్పగించాలని సిఐటిగా మేము ప్రభుత్వంకు హెచ్చరిస్తున్నాము. ఈ ప్రీ ప్రైమరీ విద్యను తీసేయకపోతే ఉద్యమం ఇంకా చేపడతామని మేము హెచ్చరిస్తున్నాం. వర్కర్లకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, గ్రామ సిబ్బందికి మేము రాగానే జీతాలు వేస్తాం, మేము రాగానే అన్ని అనుకూలంగా సౌలతులు కల్పిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, లీడర్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కానీ వాళ్ళకి ఇప్పటిదాకా ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. హైకోర్టు నుంచి వీళ్ళకు 26,000 జీతం కల్పించాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళ గురించి, వీళ్ళ మంచి చెడు గురించి ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాష్ట్ర నాయకుడు కానీ ఎవడు పట్టించుకున్నది దాఖలాలు లేవు. వీళ్ళకి ఇంతే కాకుండా ఇంకా పని భారం ఇప్పటికే ఉన్నది కాకుండా జీతాలు పెంచిరా బాబు అంటే పని భారాలు వేస్తున్నారు. ఇంకా వీళ్ళతో పని భారాలు పెంచి ఆ అస్తే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడము, టైంకి జీతాలు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటా ఇంకా పని భారాలు పెంచుకుంటా పోతే ఈ వచ్చే రోజుల్లో ఈ ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండకుండా చేస్తామని చెప్పేసి ఈ సిఐటి తరఫున హెచ్చరిస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆర్మూరు పట్టణంలో బీజేపీ జిల్లా నాయకులు కలివడ గంగాధర్ తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి ఆగస్టు 15వ తేదీ వరకు మనమందరం మన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకుందామన్నారు. స్వాతంత్రం కొరకు వీరమరణం పొందిన త్యాగదరులను స్మరించుకుందామన్నారు. ప్రతి ఇంటిపై భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తన దేశభక్తిని చాటుకోవాలని భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీజీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల అంటే ఈరోజు ఆగస్టు 10 నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఒక్క భారతీయుడు తన ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ త్రివర్ణ పతాకాన్ని చూస్తూ ఉంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా భారతీయుడికి గుర్తు రావాలా. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పాలించినప్పుడు మన భారతదేశం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళినప్పుడు మన దేశానికి స్వతంత్రం రావాలని ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేయడం జరిగింది. ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. మన సుఖ సంతోషాల కొరకు భారతదేశాన్ని మేమే పాలించుకోవాలని వారు ఎన్నో విధాలుగా పోరాటాలు చేశారు. వారి త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వతంత్ర అనంతరం ఈరోజు గతంలో చాలామంది పాలకులు భారతదేశాన్ని పాలించడం జరిగింది. తదనంతరం బీజేపీ నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవ్వండి, నేడు నరేంద్ర మోడీజీ గారు వారు కూడా మన భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు. వారు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా ఒక అగ్రగామిగా దేశంగా వెలగాలని కంకణం కట్టుకొని వారు రాత్రింబవలు కష్టపడతా ఉన్నారు. కాబట్టి మనం కూడా అందరం కూడా దేశభక్తిని పెంపొందించుకొని ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా చాలా పేరొచ్చే విధంగా అగ్రగామి నిలిచే విధంగా మనం అందరం కూడా వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు కూడా గత భారతదేశ చరిత్ర తెలుసుకొని ఈరోజు మన భారతదేశం సుసంపన్నమైన దేశంగా ఎదగాలని, మోడీజీ నాయకత్వంలో ఇంకా మరింత అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కూడా మోడీజీకి మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆర్మూరు పట్టణంలో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగడి బజార్ నుంచి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా నుండి నిజాం సాగర్ కెనాల్ చౌరస్తా మీద రాస్తా రోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానం విడనాడి ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలని, రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆనాడు 1942లో మరి మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మరి ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈ రోజు మొత్తం పెట్టుబడిదారులకి ఈ దేశ సంపద మొత్తం దోసిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి అనుకూలంగా ఈరోజు కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు 4 కోట్లుగా తీసుకొచ్చి మరి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడం జరిగింది. కార్మికులకి యూనియన్ పెట్టుకునే రైటు లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, అట్లాగే కనీస వేతనాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధపడట్లేదు. 8 గంటల పనిదినాల నుంచి 12 గంటలకు ఈరోజు పెంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి ఈరోజు బీవీ గ్రామ్జీ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల మొత్తం 40% రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తే తప్ప ఈ పని నడుస్తుంది, లేకపోతే ఈ పని మొత్తం కూడా మూలకపడేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధి కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కాకుండా ఈరోజు రైతాంగానికి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తా ఉన్నారు. ఒకవైపు వర్షాలు వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నాయి, అదే మాదిరిగా ఎండగొట్టి ఈరోజు పంటంతా కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కూడా తట్టుకొని రైతులు మరి కష్టపడి పంటంతా కూడా రోడ్డు మీదకి తెచ్చిన తర్వాత రోడ్డు మీద పోసినటువంటి ధాన్యాన్ని కొనలేనటువంటి పరిస్థితి, నెలల తరబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అకాల వర్షాల వల్ల రైతులు పండించినటువంటి పంటంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకుండా ఈ రోజు కాలయాపన చేస్తా ఉంది. అందుకే ఈ రోజు రైతులందరూ కూడా మద్దతు ధర ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు నామమాత్రంగా ఈ రోజు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెంచింది. కానీ ఎరువులు, విత్తనాల ధరలను కూడా అమాంతంగా పెంచేసింది. ఇవాళ రైతులకు భారాలు మోపుతా ఉంది. అంతేకాదు ఈ రోజు రైతులకి, పేదలకి పెట్టేటటువంటి, పేదలకు ఉపయోగపడేటటువంటి విద్యుత్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మొత్తం వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మరి రైతులకి, పేదలకి నష్టం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు వినయరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు వినయరెడ్డి అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉద్యోగ వ్యాపారే అధిక లాభ సిద్ధ్యార్థం ఓం కరదూరగౌరం ప్రణావతారం శుద్ధారవారం భుజగంధ్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సహితం నమామి ఓం శిరవ పూర్ణం దదామి. దాతగా వైరుస్తున్న వారు ఆరిపల్లి గంగాధర్, ఆరిపల్లి సత్తమ్మ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు మహేందర్ రాజు, త్రిపుర, ఆరాధ్య వీరి యొక్క అన్నప్రసాదానికి ఈ రోజు దాతగా వైరుస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు నవనా సిద్ధేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ఆ దంపతులను ఒకసారి చెప్పలతో అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా రష్ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా భక్తులు కొంచెం సమయం పాటించి ఒక లైన్ తో వచ్చి ఫోన్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తారు. అలాగే కార్యకర్తలను కూడా, మన సేవా కార్యకర్తల్ని
ఆఖండ భక్తురాలు 20 రూపాయల అన్నదానాన్ని సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆర్మూరు మండలం చేపూరులో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొత్తం సాయించుకోవాలి గిట్లుంటా మనది పెట్ట డబ్బు మనది